రాష్ట్ర రాజధాని అమరావతిపై జగన్ మరోమారు కుట్రలకు తెరలేపారని, రోజుకో రకంగా మాట్లాడుతూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారంటూ కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు ఆరోపించారు. బుధవారం కాకినాడ జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. 5 ఏళ్లు నిద్రపోయిన జగన్ ఇప్పుడు రాజధాని పనులు పరుగులు పెడుతుండటంతో ఓర్వలేకపోతున్నారన్నారు. మాజీ ముఖ్యమంత్రి జగన్ మావిగన్ పేరుతో తెరపైకి కొత్త ప్రతిపాదనలు సూచించడం జరిగిందన్నారు. మచిలీపట్నం నుండి గుంటూరు, విజయవాడ వరకు క్యాపిటల్ ఏరియాగా ప్రకటించాలన్నారు. ఈ ప్రాంతానికి కొత్త పేరును సూచించారన్నారు. భవిష్యత్తులో ఇది గ్రోత్ ఇంజిన్ అవుతుందని జగన్ చెప్పడం విడ్డూరమన్నారు. అమరావతి శాశ్వత రాజధానిగా పార్లమెంట్లో ఆమోదం ముద్ర పడుతున్న నేపథ్యంలో జగన్ మాటలు విడ్డూరంగా ఉన్నాయన్నారు. రాష్ట్రంలో పరిశ్రమలు, ఇతర సంక్షేమ పథకాలు శరవేగంగా అభివృద్ధి చెందుతున్నాయన్నారు. జగన్ మాయమాటలను ప్రజలు నమ్మరని పేర్కొన్నారు. ఈ సమావేశంలో తెలుగుదేశం పార్టీ సిటీ అధ్యక్షుడు మల్లిపూడి వీరు, తుమ్మల రమేష్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టారు. ఈరోజు మీరు కూడా చూస్తుంటారు. జగన్మోహన్ రెడ్డి ఈరోజు ఈ రాష్ట్రం బాగుండాలని ఆలోచించట్లేదండి. ఈ రాష్ట్ర బాగు కోసం పనిచేయట్లేదండి. ప్రతిపక్ష పాత్ర పక్క రాష్ట్రాల అభివృద్ధి కోసం పాటుపడతాడు ఆయన. చెప్పాలంటే రాష్ట్రం మీద, రాష్ట్ర ప్రజల విషయం చెబుతున్నాడండి ఈరోజు జగన్మోహన్ రెడ్డి. 5 సంవత్సరాలు ఆయన ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఈ రాష్ట్రానికి అన్యాయం జరిగింది, రాష్ట్ర అభివృద్ధికి అన్యాయం జరిగింది, రాష్ట్ర ప్రజలకు అన్యాయం జరిగింది. ఆయన 5 సంవత్సరాలు పరిపాలన చేసిన ఎలక్షన్ వచ్చిన తర్వాత ఈరోజు కూటమి ప్రభుత్వం రావాలి, చంద్రబాబు ముఖ్యమంత్రి కావాలని ఈరోజు ముఖ్యమంత్రి అవకాశం ఇచ్చారు. అవకాశం ఇచ్చి పరిపాలన చేసుకుంటే వెళ్తున్న తరుణంలో ఈరోజు రాజధాని గురించి ఈ రోజున పార్లమెంట్లో వాళ్ళందరూ ఆమోదం దీనికి వచ్చి ముద్ర వేస్తున్న సమయంలో ఈరోజు ప్రెస్ మీట్ పెట్టి ఏం మాట్లాడుతున్నారు చూడండి. ఇవి పేరు పెట్టాడండి రాజధానికి. రాజధాని ప్రాంతంగా మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు మధ్యలో పెట్టాలన్నాడు. మళ్ళీ ఆ వచ్చేలా చూడండి అన్నాడు, సలహా ఇస్తున్నాడు ఆయన. మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు పరిధిలో మధ్యలో పెడతానండి. పోర్ట్ సిటీ అవుతుందండి. పోర్ట్ ఏంటండి, ఏం మాట్లాడుతున్నారా? అట్లా ఏమో అర్థం ఉందండి. అలాగే మాయమాటలు చెప్పి అభివృద్ధి జరుగుతున్న టైంలో నువ్వు మాయమాటలు చెప్పి అధికారంలోకి వచ్చి 5 సంవత్సరాలు వచ్చి అమరావతి కాదు రాజధాని చెప్పి 3 రాజధానులు చెప్పా నువ్వే. ఆ రోజు 3 రాజధానులు చెప్పి వైజాగ్, ఇటు అటు చెప్పి ఇలా చెప్పి మరి ఆ రోజు ఎందుకు ఆలోచించలేదండి మీరు? 5 సంవత్సరాలు ముఖ్యమంత్రి ఉండగా దానికి పేరు కూడా పెట్టాడు మావిగన్. మచిలీపట్నం ఏమో ఎంఏ, ఏంటి విజయవాడ విఐ, జిఓఎన్ గన్, మావిగన్. అంటే 3 ప్రాంతాల పేరు కలిపి పెట్టాడు ఆయన. ఎవరు పెట్టలేరు పేరు, ఈయన. అంటే ఎంత అంటే కామెడీ ఉందండి. మనిషి హేళన చేసుకుంటారు ఈ రోజున రాష్ట్రంలో. ఈ ప్రెస్ మీట్ చూసి హేళనగా ఉంది ఈ రోజున. ఈరోజు అప్పుడు అధికారం ఇస్తే ముఖ్యమంత్రిగా ఉండేమో 3 రాజధానులు అన్నాడు. ఇప్పుడేమో రాజముద్ర వేసుకుని ఈ రోజు ముందుకెళ్తానికి రాష్ట్రం అభివృద్ధి పథకం ముందుకెళ్తున్న సమయంలో మళ్ళీ ఇట్లా మాట్లాడుతున్నాడు. అంటే డిస్టర్బ్ చేస్తున్నాడు ఈ రాష్ట్రాన్ని. అంటే ఈ రాష్ట్రం అభివృద్ధి చెందకూడదు. ఈ రాష్ట్రం అభివృద్ధి చెందకపోతే ఏ రాష్ట్రాలకు చెందండి? ఒక పక్కన ఉన్నటువంటి పక్క రాష్ట్రం తెలంగాణ కానీ, కర్ణాటక కానీ. కర్ణాటకలో ఈయనకి బాగా ఆస్తులు ఉన్నాయి. ముందుగానే మీరు పెద్ద బిల్డింగ్ కట్టుకున్నాడు, ప్యాలెస్. ఆయనకి ఏం పోయింది ఏంటి? హైదరాబాద్, మా తెలంగాణలో మంచి బిల్డింగ్ కట్టుకున్నాడు. ఎక్కడికైనా వెళ్ళిపోతాడు, అక్కడికైనా వెళ్ళిపోతాడు. ఎందుకంటే అక్కడ వాళ్ళకి దానికి సహకరించే వ్యక్తులు కూడా అక్కడే ఉన్నారండి. ఆయనకి గాలి జనార్దన్ రెడ్డి కానీ ఇలాంటి వాళ్ళందరూ. ఇలా కర్ణాటక అభివృద్ధి చెందుతుందో పక్కన, ఓ పక్కన చూస్తే తెలంగాణ అభివృద్ధి చెందడానికో, లేకపోతే తమిళనాడు అభివృద్ధి చెందడానికో, ఈ విధంగా మన రాష్ట్రాన్ని చిన్నపిన్న చేస్తున్నాడు. ఈరోజు డిస్టర్బ్ చేస్తున్నాడు ఈ రాష్ట్రాన్ని. అంటే ఓ పక్కనేమో ఈరోజు అనేక కంపెనీలు వస్తున్నాయి, ఇండస్ట్రీలు వస్తున్నాయి, గూగుల్ వచ్చింది. ఓ పక్కన ఏంటి చరిత్ర అండి.
స్టీల్ ప్లాంట్ వచ్చింది ఈ రోజున అనకాపల్లి దగ్గర. కొన్ని వేల మందికి ఉద్యోగం, 50,000 మందికి ఉద్యోగ అవకాశాలు వస్తాయి. 50,000 ఏంటండి, చిన్న చిన్న ఇండస్ట్రీలు వస్తే ఇంకా పెరిగిపోతాయి.